నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డు తయారీలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వారారంటూ చేసిన కమెంట్స్ కాంట్రవర్సీకి తెరతీశాయి. దీంతో ఇప్పుడు అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ ఇప్పటికే కౌంటర్ ఇచ్చింది. ఈ విషయమై దేవుడి దగ్గర ప్రమాణానికి సిద్ధమని వైవి సుబ్బారెడ్డి ఛాలెంజ్ చేశారు. ఇక పలువురు వైసీపీ నేతలు సైతం దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే ఈ అంశంపై తాజాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ట్విట్టర్ లో వేదికగా ఆమె పలు ప్రశ్నలు సంధించారు. తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆమె అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశమే లేకుంటే, నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే సిబిఐతో విచారణ చేపట్టాలని అన్నారు. మహాపాపానికి, ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చాలని, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని షర్మిల ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. మరి ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.